ప్రభు నామంలో అందరికీ వందనాలు. మన మధ్య ఉన్న డేవిడ్ గారు మన మధ్య ఉన్నారు. ఆమ్, ఈ సర్వే బైబుల్ సర్వే అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది బైబుల్ టైం లైన్ అనేది చాలా మనందరికీ తెలుసుకోవాల్సిన అంశంగా ఉంది. వారు చాలా వివరంగా తెలియచేస్తుంటుండగా మనం అందరం శ్రద్ధతో ఆలకిద్దాం. సమయం డేవిడ్ గారికి ఇస్తున్నాం. ఏమైనా రివ్యూ చేస్తారా మొన్న లాస్ట్ టైం అన్న చేసినట్టుగా? యాక్చువల్గా నేను Just లాస్ట్ టైం నేను కొద్దిసేపే జాయిన్ అయ్యాను. కొంచెం ట్రావెల్లో ఉన్నాను, పలాసకి వెళ్ళాను, దానివల్ల కుదరలేదు. ఇంకెవరన్నా ఎవరైనా లాస్ట్ టైం క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా దయచేసి చెప్పండి. అది ఇంటరాక్ట్ అవటం కోసం అంతే అన్న, అంతకు మంచి ఏం కాదు. అలాగే రాజబాబు గారు ఎవరైనా కొంచెం విషయం చెప్పండి. రాజబాబు గారు అవునానండి. లాస్ట్ టైం మన క్లాసులో పాత నిబంధన ఓటీ సర్వే గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో మొదటి 11 అధ్యాయాలు కూడా 2300 చరిత్ర ఫౌండేషన్ టాపిక్స్, 12 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు కూడా ఒక వ్యక్తి, జాతులు, భాషలు, ఆదాము గురించి 2 సార్లు, యోబులును ఓషే గురించి రాయబడ్డది. అబ్రహాము కీలకమైన వ్యక్తి. 27 పుస్తకాలు కూడా అబ్రహాం గురించి రాయబడ్డది. ఓటీలో పాత నిబంధనలో 16 పుస్తకాల్లో, కొత్త నిబంధనలో 11 పుస్తకాలు ఉంది. రెండవ పార్ట్ పితరుల చరిత్ర, 12 అధ్యాయం 3వ వచనం నుంచి మరి సమస్త జనులు కూడా ఆశీర్వదించబడతారని అబ్రహాంతో చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. మూడవది ఏంటంటే యేసు ప్రభు గురించి మూలరాయి అని 7 సార్లు చెప్పబడింది. అందులో వ్యక్తి, ఫ్యామిలీస్, అబ్రహాం గురించి, వాళ్ళ కుటుంబంలో, జాతి చరిత్ర, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, జాతి చరిత్ర, యోహానులో మలాకి వరకు కూడా, యెహోషువ నుంచి మలాకి వరకు కూడా దేశ చరిత్ర. మరి దేశము రక్షకుడు ఉంది. ఆది కాండంలోనే మరి ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి 70 కుటుంబాలు వచ్చాయి. అందులో మరి అబ్రహాము మరి బలమైన దేశం గురించి రాయబడ్డది. కాబట్టి ఈ విధంగా మూడవది ఏంటంటే హేబేలు, నోవహు వారి గురించి రాయబడ్డది. నిర్గమకాండము, లామెంటేషన్స్లో, ద్వితీయోపదేశ కాండంలో 320 సంవత్సరాల చరిత్ర రాయబడింది. అందులో 120 సంవత్సరాలు మోషే గురించి రాయబడ్డది. ఈ విధంగా మరి పాత నిబంధన అంతా మనం చదువుకుంటున్నాం. 2వ అధ్యాయంలో నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే గురించి రాయబడ్డది. యాకోబు నుంచి 40 పుస్తకాలు, తర్వాత 43 రాజులు, వారి గురించి దావీదు, సౌలు, సొలొమోను ముగ్గురు కూడా వారి చరిత్ర కూడా రాయబడ్డది. తర్వాత మనం ఓల్డ్ టెస్టమెంట్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు మనం జనరల్గా మరి అన్నగారు చేశారు ఫౌండేషనల్ స్టేజ్, పేట్రియార్కల్ స్టేజ్, ఎక్సోడస్ స్టేజ్, కాన్క్వెస్ట్ స్టేజ్, జడ్జెస్ స్టేజ్, యునైటెడ్ కింగ్డమ్, 7వదిగా డివైడెడ్ కింగ్డమ్. 2 రకాలుగా విడిపోయింది. 10 గోత్రాలు, 2 గోత్రాలు, 10 గోత్రాల చరిత్ర మనం లాస్ట్ టైం విన్నాం. ఈరోజు డివైడెడ్ కింగ్డమ్లో 2 గోత్రాల చరిత్ర, యోధా గోత్రం, బెన్యామిన్ గోత్రం. వారితో పాటు లేవీలు కూడా ఉంటారు. ఎందుకంటే లేవీలు వారికి ప్రత్యేకమైన స్వాస్థ్యాలు లేవు కాబట్టి వారు దేశమంతా సంచరించాలి. ముఖ్యంగా వారు దేవాలయం అంటిపెట్టుకోవాలి కాబట్టి దేవాలయం యోధా గోత్రికులకు వెళ్ళిపోయింది కాబట్టి మనకు ఎక్కువగా ఈ 3 గోత్రాలు కనపడతాయి. యోధా గోత్రం, బెన్యామిన్ గోత్రం మరియు లేవీలు కనపడతారు. ఇక స్టోరీ అంతా ఈ ముగ్గురు గురించే కాన్సన్ట్రేట్ చేయబడింది. ఆది కాండం ఆదాముతో ఆరంభమైనప్పుడు మొదటి 8 అధ్యాయాలు లేకపోతే 9 అధ్యాయాలు యాడమ్ డిసెండెంట్స్, ఆదాము సంతానం చరిత్ర. 9, 10, 11 అధ్యాయాలు నోవా డిసెండెంట్స్, నోవా సంతానం యొక్క చరిత్ర. 12 అధ్యాయం నుంచి
ద్వితీయోపదేశకాండం వరకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుంచి వచ్చిన 12 గోత్రాల చరిత్ర. రాజుల దగ్గరికి వచ్చేసరికి 12 గోత్రాలు విడిపోయింది. ఇప్పుడు 12 గోత్రాలు కాదు కానీ యోధా గోత్రం చరిత్ర. బైబుల్ చివరికి వచ్చేసరికి ఒక ట్రైబ్తో క్లోజ్ అవుతుంది, యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో కూడా ద హౌస్ ఆఫ్ డేవిడ్, దావీదు ఇంటి వారి చరిత్ర. ఇట్లా మనం డివైడ్ చేసుకుంటేనే చక్కగా బైబిల్ అర్థమవుతుంది. సో ఇప్పుడు 2 గోత్రాలు సంబంధించిన రాజులు యోధా రాజులు అన్నారు. వీరికి దేవుడు ఎక్స్టెండ్ ఇచ్చాడు. మొత్తం ఈ పీరియడ్ అంతా డివైడెడ్ కింగ్డమ్ 340-350 ఇయర్స్ అనుకుంటే మొదటి 200 ఇయర్స్లోనే 10 గోత్రాల చరిత్ర అయిపోయింది. లాస్ట్ టైం మీరు నోట్ చేసుకున్నారు. రాజుల 2వ గ్రంథం 17 అధ్యాయము హోషేయ రాజు ఆఖరి రాజు, ఆయనతో 10 గోత్రాల చరిత్ర క్లోజ్ అయిపోయింది. వారు అషూరుకి వెళ్ళిపోయారు. అషూరు క్యాపిటల్ నినివే. దానికి సంబంధించిన ప్రవక్తల గురించి మనం చూసాము. యోనా, నహుము, హోషేయ, ఆమోసు, ఆ ప్రవక్తలు మనం చూసాం. దేవుడు మరలా యోధా గోత్రికులకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఎందుకంటే దేవాలయం ఉంది, బలులు జరుగుతున్నాయి, మంచి రాజులు కొంతమంది ఉన్నారు కాబట్టి దేవుడు ఇంకొక 150 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశాడు. మొత్తం 19 కింగ్స్ మనకు కనపడతారు. మరి ఈ 2 గోత్రాలు కూడా పతనమైపోయారు. 10 గోత్రాలు పతనమైనప్పుడు వారి విగ్రహారాధన, వారి యొక్క ఇమ్మోరాలిటీ, ఐడలట్రీ ఎక్కువగా, ఈ 3 పాపాలు ఎక్కువగా కనపడతాయి. ఐడలట్రీ, ఇమ్మోరాలిటీ, ఇంజస్టిస్, సమాజంలో కనపడే ఇంజస్టిస్. సేమ్ అవే సిమ్టమ్స్ ఈ 2 గోత్రాలు కూడా మించిపోయారు. 10 గోత్రాలకి మించిన పాపాలు ఈ 2 గోత్రాలు చేశారు. వీటిలో కూడా సేమ్ అవే కనపడతాయి. ఐడలట్రీ, ఇమ్మోరాలిటీ అండ్ ఇంజస్టిస్, సోషల్ ఇంజస్టిస్. కాబట్టి ఈ 2 గోత్రాలని దేవుడు బబులోనికి సిద్ధం చేశాడు. ఒక మంచి మాట మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే, తాను సంకల్పించిన దాన్ని ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయుడు. చాలా అద్భుతమైన మాట అండి. దేవుడు దొంగ దెబ్బ కొట్టడు. దేవుడు వార్నింగ్ లేకుండా ఏది చేయడు. ముందుగా ఆయన వార్నింగ్ ఇస్తాడు, ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు ఆయన చేయబోయే జడ్జిమెంట్. కాబట్టి ప్రవక్తల్ని దేవుడు లేపాడు. 2 గోత్రాలకు సంబంధించి కనీసం 6 ప్రవక్తలు మనకు కనపడతారు. 6 ప్రాఫిట్స్. వారెవరు? యెషయా, ఇర్మియా, యోవేలు, హబక్కూకు, జెఫన్యా, మేకా. మళ్ళీ రిపీట్ చేస్తా. 2 గోత్రాలకి సంబంధించిన ప్రవక్తలు 6 ఉన్నారు. యెషయా, ఇర్మియా, యోవేలు, మేకా, హబక్కూకు, జెఫన్యా. వీరిద్దరూ 2 గోత్రాలు. ఎందుకంటే 10 గోత్రాలు వెళ్ళిపోయారు, ఖాళీగా ఉంది ల్యాండ్. ఇప్పుడు 2 గోత్రాలకి వారు ఎక్కువగా దేవుడు కాన్సన్ట్రేట్ చేసింది ఈ 2 ట్రైబ్స్ మీదే. కారణం, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రం నుంచి రావాలి కాబట్టి దీనికి స్పెషల్ కేర్ దేవుడు తీసుకున్నాడు. 6 ప్రవక్తల్ని పంపించాడు. జనరల్గా మేజర్ ప్రాఫిట్స్ అంటారు. యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు. మేజర్ అనే పదం ఎందుకు ఉపయోగించారు అంటే, ఎక్కువ కాలం ప్రవచించారు, ఎక్కువ విషయాలు చెప్పారు, సైజ్ ఎక్కువగా ఉంటుంది, చాప్టర్స్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం ప్రవచించారు, ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాఫెసీస్ చెప్పారు. అందుకే వాళ్ళని మేజర్ ప్రాఫిట్స్ అన్నారు. మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్త, దానికి ఆపోజిట్. తక్కువ కాలం ప్రవచించారు, తక్కువ విషయాలు ఉన్నాయి, తక్కువ చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి మేజర్ ప్రాఫిట్స్ మ్యాక్సిమం అందరూ ఈ యొక్క యోధా గోత్రానికి సంబంధించిన వారే. యెషయా అయినా, ఇర్మియా అయినా, నెక్స్ట్ ఎహెజ్కేలు అయినా, దానియేలు అయినా, ఈ 4 మేజర్ ప్రాఫిట్స్ జనరలీ ఫర్ 2 ట్రైబ్స్. అయితే మనం ఫస్ట్ యోవేల్ ప్రవక్తతో స్టార్ట్ చేయాలి. యోవేల్ ప్రవచనం చాలా కీలకమైన ప్రవచనం. యోవేల్ గారు ప్రపంచం యొక్క వరల్డ్ వార్ గురించి చెప్పాడు, ఫ్యూచర్ వార్, అటామిక్ వార్ గురించి చెప్పాడు. అంతేకాదు, రేపు ప్రభువారు హర్మోగెద్దోన్ లోయలో, యెహోషాపాతు లోయలో చేయబోయే యుద్ధాన్ని గురించి కూడా ప్రవచించాడు.
భవిష్యత్తులో ఇశ్రాయేల్ మీదకి కుమ్మరించబడే స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. ఈ ప్రవక్తల గ్రంథాలు ఏమి చదివినా అవి ఇశ్రాయేలుకి మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడే క్రైస్తవ లోకం, మిగిలిన డినామినేషన్స్, బైబుల్ టీచర్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇజ్రాయెల్కి చెప్పిన ప్రవచనాలు ఇజ్రాయెల్కే చెప్పినాయి. యోధా అంటే యోధాకి సంబంధించింది, ఇస్రాయేల్ అంటే ఇస్రాయేల్కి సంబంధించింది, యెరూషలేం అంటే యెరూషలేంకి సంబంధించింది, బబులోన్ అంటే బబులోన్కి సంబంధించింది. అంతేగాని చర్చ్, క్రిస్టియానిటీకి సంబంధించింది కానే కాదు. ఈ యొక్క ప్రాఫిట్స్ మొత్తం ఇజ్రాయెల్ గురించే ప్రవచించారు. చూద్దాం. మొట్టమొదటిగా యోవేల్ గ్రంథం చూస్తే, ఆ దినాల్లో ఆ యొక్క విగ్రహాలను పెరిగిపోవటాన్ని బట్టి దేవుడు దేశం మీదకి 4 రకాల కీటకాలు పంపించాడు. అవి దేశాన్ని ఎంతగానో ధ్వంసం చేసినాయి కదా. రివ్యూ చేస్తున్నాడు, రివ్యూ ఆఫ్ ది పాస్ట్. ప్రవక్త జీవించిన కాలంలో దేవుడు 4 రకాల కీటకాలు పంపించాడు. అవి దేశాన్ని ధ్వంసం చేసినాయి. ట్రాజెడీ, విషాదం, ఫ్యామిన్. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రివ్యూ ఆఫ్ ది ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏం కాబోతుంది. దేవుడు నిజంగానే చరిత్రలో యోధా జాతి మీదకి 4 రకాల శత్రువులు పంపించారు. బబులోన్ వారు వచ్చారు, వారు ధ్వంసం చేశారు. మాదీయ పార్శికులు వచ్చారు, వారు ధ్వంసం చేశారు. గ్రీకులు వచ్చారు, వారు ధ్వంసం చేశారు. ఫ్యూచర్లో 2వ అధ్యాయం చూడండి, చాలా గొప్ప అటామిక్ వార్ఫేర్ రాబోతుంది. అటామిక్ వార్ జరగబోతుంది. 3వ వచనం, అగ్ని, వాటి ముందర అగ్ని మండుచున్నది, వెనక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉంది, అవి వెచ్చిపోయినాక ఎడారి వలె. ఆటం బాంబ్, రాకెట్స్. 7-8 వచనాల్లో డ్రోన్స్ చెప్పబడినాయి. ఒకదాని తొక్కులాగిపోచున్నవి, పట్టణం యొక్క నఖముఖాలు తిరుగుచున్నవి, గోడల్లోకి వెళ్తున్నాయి, ఇళ్లలోకి వెళ్తున్నాయి, కిటికీలో జ్వరపడుతున్నాయి. డ్రోన్ ఈనాడు లేటెస్ట్ వెపన్స్, డ్రోన్స్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి చంపుతున్నాయి. చాలా ఫ్యూచర్ రాబోతుంది. కానీ 13వ వచనంలో ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా మీరు మారండి, పశ్చాత్తాపడితే దేవుడు జాలి చేసుకుంటాడు, మీకు మరలా గొప్ప విజయం ఇస్తాడని యోవేలు యొక్క ప్రవచనం. 3వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో రేపు ఫ్యూచర్లో నలుదిక్కుల నుండి అన్ని జనులు ఇశ్రాయేల్ మీద దాడికి వెళ్తారు. అక్కడ యెహోషాపాతు లోయలో ప్రభువారు వారితో యుద్ధం చేస్తాడు. ఇప్పుడే ఇజ్రాయెల్ దేశం ఒంటరి అయిపోయింది, మనం చూస్తున్నాం. ఆల్రెడీ అమెరికా కూడా సపరేట్ అయిపోయింది. రేపు ఇంకా ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఏకాకి అవుతుంది. ఇప్పుడు ఇండియా కూడా కొంత సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రపంచం అంతా వాళ్ళని ద్వేషిస్తారు. అక్కడున్న మాట చూడండి, నలుదిక్కుల అన్ని జనులు. 3:12 నలుదిక్కుల నుంచి రావాలి, 4 sides. రేపు ఫ్యూచర్లో వారిని ఓడిస్తాడు. 3వ అధ్యాయం 21 వచనం, రేపు ప్రభువారు అక్కడ మిలీనియం రాజుగా ఉంటాడు. అది యోవేలు యొక్క ప్రవచనం. ఇన్వేజన్, దాడి, ఇన్విటేషన్. ఇప్పుడు 3 మాటలు చెప్పుకున్నాం గతంలో. రూయన్, నాశనం గురించి చెప్తున్నాడు. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అండ్ రిస్టోరేషన్. ఇప్పుడు 2వదిగా మనం హబక్కు గ్రంథంకి వచ్చాం. హబక్కు గ్రంథం చాలా ప్రత్యేకమైనది. దీన్ని భక్తులు వర్రీ టు వర్షిప్ అన్నారు. నీ జీవితంలో ఎప్పుడైనా వర్రీ, తొందరలో ఉంటే నువ్వు తప్పనిసరిగా చదవాల్సింది హబక్కూకు గ్రంథం. శ్యాంబాబు గారు ఈ యొక్క పుస్తకం మీద ఒక చోట చెప్తూ నేను విన్నాను చాలా సంవత్సరాల క్రితం. 3 అధ్యాయాలు ఉన్నాయి, 3 చక్కని హెడ్లైన్స్ ఇచ్చాడు. 1వ అధ్యాయంలో ఆవేదన, 2వ అధ్యాయంలో ఆలోచన, 3వ అధ్యాయంలో ఆరాధన. ఆవేదన, ప్రవక్త యొక్క ఆవేదన, ప్రవక్త యొక్క ఆలోచన, ప్రవక్త యొక్క ఆరాధన. హబక్కూ గారు అడుగుతున్నాడు, ఏంటి దేవా, దేశం పతనం అయిపోయింది, యాజకులు ఫెయిల్ అయిపోయారు, మందిరం ఫెయిల్ అయిపోయింది, ధర్మశాస్త్రం నిరర్ధకం అయిపోయింది, ఎక్కడ చూసినా బలాత్కారం ఉంది, ఎక్కడ చూసినా కలహాలు ఉన్నాయి, ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాడు. వెంటనే దేవుడు రెస్పాన్స్ ఇస్తాడు. హబక్కూ గ్రంథం ఎలా జరిగిందంటే, ప్రాఫిట్ ఈజ్ స్పీకింగ్, గాడ్ ఈజ్ లిసనింగ్. ప్రవక్త మాట్లాడతాడు, దేవుడు వింటున్నాడు. మళ్ళీ గ్యాప్ వచ్చింది, గాడ్ ఈజ్ స్పీకింగ్, ప్రాఫిట్ ఈజ్ లిసనింగ్. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్త వింటాడు. మళ్ళీ సెకండ్ రౌండ్, ప్రాఫిట్ ఈజ్ స్పీకింగ్, గాడ్ ఈజ్ లిసనింగ్, గాడ్ ఈజ్ స్పీకింగ్, ప్రాఫిట్ ఈజ్ లిసనింగ్. అట్లా హబక్కూ గ్రంథం క్వశ్చన్ చేస్తాడు, దేవుడు ఆన్సర్ చెప్తాడు. చివరికి ఏమంటాడు, ఇజ్రాయేల్ జాతి, యోధా జాతి, శిక్ష తప్పదు,
కల్దీలను రేపబోతున్నాను, బబులోనికి అప్పగించబోతున్నాను. వారు చిరుత కంటే వేగంగా పరిగెత్తారు. వారి యొక్క స్పీడ్ చూడండి ఒకసారి. ఆ మాటలు చాలా మొదటి అధ్యాయం ఆ మాటలు ఉంటాయి చూడండి. మొదటి అధ్యాయం 7-8 వచనాలు, 6-7 నుంచి కల్దీలు రేపుచున్నాను, చిరుతుపల్లి కంటే వేగంగా వస్తారు, తోటేళ్ళ కంటే చురుకైన వారు వచ్చి పక్షిరాజు కంటే వేగంగా ఉంటారు. వాళ్ళకి అప్పగించేశాను, ఇక నేను వెయిట్ చేయట్లేదు, టైం వచ్చేసిందని చెప్పినప్పుడు ఒక గోపురం మీదకి వెళ్ళి ఆలోచన చేశాడు. ఎందుకు దేవా ఇలా జరిగిందని ప్రశ్నించాడు. ఇక 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడంటే, హబక్కూకు వారికి కూడా శిక్ష తప్పదు, బబులోని వారిని కూడా నేను శిక్షించబోతున్నాను, బబులోని వారిని కూడా నేను నాశనం చేయబోతున్నాను. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో హబక్కూకు ఆరాధన చేస్తాడు. నిజంగా మన ఆఫీసులో మనల్ని ఎవరైనా బాగా హింసిస్తుంటే ఒకవేళ దేవుడు దర్శనంలో కనపడి నేను అతను శిక్షించబోతున్నానంటే ఎంత సంతోషం ఉంటుందండి. జనరల్గా చెప్పండి. ఓల్డ్ టెస్టిమెంట్లో అట్లానే దేవుడు రిట్రిబ్యూషన్ చేశాడు. వీరిని శిక్షించాడు, వారిని శిక్షించాడు. కాబట్టి ఏం జరిగింది? 3వ అధ్యాయంలో వారిని శిక్షించబోతున్నాను ఎప్పుడైతే చెప్పాడో 3వ అధ్యాయంలో చక్కగా మంచి పాట పాడాడు. ఆ పాటలు మనకు బాగా తెలిసిందే. 11వ వచనం, దేవుని యొక్క సార్వభౌమాధికారం, పవర్, దేవుని యొక్క ప్రొవిజన్స్, దేవుని యొక్క సావర్నిటీ అనేకంగా. 17వ వచనం చూడండి, అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను. చక్కగా ఈ యొక్క వచనం చాలా శ్రేష్టమైనది. నా రక్షణకర్త అయిన దేవుని నేను ఆనందిస్తాను. ప్రవక్త ఆ యొక్క మాటలు వెళ్ళినప్పుడు కాళ్ళు వణికిని, కానీ ప్రవక్త చూపించాడు, శత్రువు వస్తాడు, పంటలన్నీ వెళ్ళిపోతాయి, గొర్రెలు దొడ్డిలో లేకుండా వెళ్ళిపోతాయి, శాలలో పశువులు లేకుండా వెళ్ళిపోతాయి, ఒలివ చెట్లు వెళ్ళిపోతాయి, మొత్తం వెళ్ళిపోతాయి. హబక్కూకు అంటాడు, నా రక్షణ ఉంది చాలు. ఈ దినాల్లో మనం ఇలా పాడాలి. గ్యాస్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా, బీరువాడో డబ్బులు లేకపోయినా, శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, నా రక్షణకర్త యెహోవా ఆనందిస్తాను. దట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ థింగ్. ఈ హబక్కూకు గారు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు, మనందరికి బాగా తెలిసిందే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. 2వ అధ్యాయం 4వ వచనం. ఈ మాట న్యూ టెస్టిమెంట్లో కనీసం 4 ప్లేసెస్లో కోట్ చేయబడింది. క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యానికి పునాది ఇదే. విశ్వాసము ద్వారా నీతిమంతులు అవటం, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించడం అనేది రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రికల్లో 3 రకాలుగా చేయబడింది. ఆ యొక్క రెఫరెన్సెస్ ట్రేస్ చేయండి. హబక్కూకు గారు చెప్పింది పాల్ గారు కోట్ చేశాడు, పాల్ గారు చెప్పింది మార్టిన్ లూథర్ గారు కోట్ చేశాడు. అందుకనే హబక్కూకుని రిఫార్మేషన్ తాత అంటే, పౌలు గారిని రిఫార్మేషన్ తండ్రి అన్నారు, మార్టిన్ లూథర్ గారిని రిఫార్మేషన్ కుమారుడు అన్నారు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నెక్స్ట్ 3వదిగా జఫన్యా, 3 వచనాలు. జఫన్యా అంటే దేవుడు దాస్తాడు. 2వ అధ్యాయం మాట చూడండి, 2వ వచనం, ఆయన ఉగ్రత దినమందు దాచబడుదురు. గాడ్ హైడ్స్. దేవుడు దాక్కున్నాడు కాదు, దేవుడు దాస్తాడు, తన బిడ్డలను దాస్తాడు. రేపు శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలను 1,44,000 మందిని ముద్రిస్తాడు, వారిని దాస్తాడు, ఆయన బిడ్డలను దాస్తాడు. జఫన్యా యొక్క సారాంశం అదే. ఉగ్రదినం రాబోతుంది. పార్షియల్గా బబులోన్ టైంలో ఇశ్రాయేల్ ప్రజలు శ్రమించారు. రేపు శ్రమల కాలంలో పూర్తిగా శ్రమలు పొందబోతారు, కానీ దేవుడు దాచిపెడతాడు. 1వ అధ్యాయం చూడండి, ప్రపంచాన్ని ఓడ్చబోతున్నాను, ఐ విల్ స్వీప్, లోకాన్ని ఓడ్చబోతున్నాను, సమస్తాన్ని ఓడ్చబోతున్నాను, కానీ దానికి ముందుగా యోధా ఇంటి వారిని ఓడ్చబోతున్నాను. దేవుని తీర్పు దేవుని ఇంటితో ఆరంభమవుతుంది. 3 అధ్యాయాలు ఉన్నాయి, చక్కగా మీరు స్టడీ చేయొచ్చు ఏ విధంగా దేవుడు దాచిపెట్టబోతున్నాడు కదా. ఈ దినాల్లో మనకు కూడా ఉగ్రత రాబోతుంది, మనం తప్పించబడతాం, చర్చ్ విల్ ర్యాప్చర్. కానీ మనం ఎలా జీవించాలో 2వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. సాత్వికులుగా ఉండాలి, న్యాయ విధులు అనుసరించాలి, దీనత్వాన్ని ధరించాలి, యెహోవాను వెదకాలి, వినయము గలవారై ఉండాలి, నీతిని అనుసరించి నడిస్తే మనం ఉగ్రత దినమందు తప్పించబడతాం. 3వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే రేపు ఏం జరుగుతుంది? ఇశ్రాయేల్ ప్రజలను సమకూరుస్తాడు. ఏ ఏ దేశాల్లో అవమానం పొందారో, ఇప్పుడు ప్రపంచమంతా వారు యాంటీసెమిటిజం, ఏ దేశం పైన వారిని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా వారు అవమానపరచబడుతున్నారు. కానీ
రేపు శ్రమల కాలంలో వారు ప్రభు వైపు తిరుగుతారు, పశ్చాత్తాపడతారు. దేవుడు వారికి మంచి పేరు ఖ్యాతిని తీసుకొస్తాడు. చూడండి ఒకసారి 20వ వచనం, భూమి మీద ఉన్న వారందరికీ మంచి పేరు ఖ్యాతిని తీసుకొస్తాడు. ఫ్యూచర్లో జరగబోయే అంశాలు ఉన్నాయి. చదవండి, చాలా సింపుల్గా ఉంటాయి, అర్థమవుతుంది. యోవేల్, హబక్కూకు, జెఫన్యా. హబక్కూకు, జెఫన్యా అనే మాటలు ప్రతి ప్రవక్తల గ్రంథం కనీసం ఒక్కసారైనా మనం చదవాలి. హబక్కూకు గ్రంథం చదవాలి. ఎందుకు చదవాలి అంటే, ఓకే, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఒకవేళ హబక్కూకు గారు అడిగాడు అనుకోండి, నా గ్రంథం చదివారా అని అడిగితే, ఏమో సార్ నాకు గుర్తులేదంటాం. కాబట్టి కనీసం ఒక్కసారైనా ప్రవక్తల గ్రంథాలు చదవాలి. తర్వాత యెషయా, మీకా, ఆ రెండు పక్క పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కంటెంపరీ, ఒకే టైంలో వారు చెప్పారు. ఏం చెప్పారు? యెషయా గ్రంథం చదివితే మీకా గ్రంథం చదవాలి, మీకా గ్రంథం చదివితే యెషయా గ్రంథం చదవాలి. మీకా గ్రంథాన్ని మినీ ఐజయా అన్నారు. మినీ ఐజయా. ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ, శ్రమలు ఉంటాయి, సాల్వేషన్. రేపు వారికి అనేకమైన వాగ్దానాలు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. హెబ్రోన్ సోదరులకు ఎక్కువగా వాగ్దానాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. వాగ్దానాలు పిచ్చి ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. ఏం మాట్లాడినా వారు ఏమంటారంటే, దేవుడు నాతో వాగ్దానంతో మాట్లాడంటారు. వాస్తవానికి వారు ఎక్కువగా యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానాలు మనకి ఆదరణ చేస్తే వాస్తవమే, కానీ లిటరల్గా మాత్రం అవి జరగాల్సింది జరిగేది, నిబంధన జరిగేది ఇశ్రాయేలు ప్రజలకి. యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు జడ్జిమెంట్. మార్టిన్ లూథర్ గారికి బాగా ఇష్టమైన గ్రంథం యెషయా గ్రంథం. ఐజయా, దేవుడు రక్షిస్తాడు. యెహోవా సేవ్స్. మొదటి 39 అధ్యాయాలు జడ్జిమెంట్, 40 నుంచి 66 అధ్యాయాలు సాల్వేషన్. దీన్ని మినీ బైబిల్ అన్నారు. 66 చాప్టర్స్ ఉన్నాయి, 66 బుక్స్కి ఫస్ట్ 39 బుక్స్ డిఫరెంట్ జడ్జిమెంట్. దేవుడు యోధా గోత్రం వారి మీదకి ఏ విధంగా జడ్జిమెంట్ తీసుకురాబోతున్నాడు, ఏ విధంగా బబులోను వారిని రెడీ చేస్తున్నాడు, తర్వాత బబులోను ఏ విధంగా శిక్షించబోతున్నాడు. జడ్జిమెంట్స్ అనేకమైనవి 39 చాప్టర్స్ ఉంటాయి. ఒకవేళ అర్థం కాకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. అవన్నీ ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి చెప్పబడినాయి, యోధా గోత్రిని ఉద్దేశించి చెప్పబడినాయి. అంతేకాదు యెషయా గారు సేవియర్, సేవ్స్, రక్షణ. రక్షణ అనే పదము ఎన్నిసార్లు రాయబడిందో ఒక్కసారి ధ్యానం చేయండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఆయన హస్తము కూర్చ కాలేదు. రక్షణ, రక్షణ, సాల్వేషన్. అల్టిమేట్గా ఇశ్రాయేల్ ప్రజలకు ఫ్యూచర్లో రక్షణ ఉంది. బ్రదర్ అండ్ మూవ్మెంట్ ఆరంభించబడినప్పుడు ఈ యొక్క ప్రాఫెసీస్ బాగా స్టడీ చేశారు. క్రైస్తవ లోకం ఇజ్రాయేలు ప్రజల్ని పక్కన పెట్టేశారు, వారికి సంబంధించిన ప్రవచనాలని క్లోజ్ చేశారు. కానీ చాలా క్లియర్గా బ్రదర్ అండ్ మూవ్మెంట్లో ఆ ప్రాఫెసీస్లో చాలా క్లారిటీగా ఇశ్రాయేల్కి సంబంధించిన ప్రవచనాలు తప్పనిసరిగా జరుగుతాయని నమ్మారు. నమ్మటమే కాదు, ఇజ్రాయేల్ దేశం ఏర్పడిద్దని చెప్పారు. ఇజ్రాయేల్ దేశం ఏర్పడింది, ఇప్పుడు కూడా అది చక్కగా జరుగుతూనే ఉంది. అంతేకాదు ప్రతి ప్రవచనం వారికి అన్వయించుకుంటూ మనం చదువుకుంటా వస్తే చాలా బాగుంటుంది. కానీ మీకా, యెషయా ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి. చాలా యెషయా గారు చెప్పిన మీకా గారు కోట్ చేశాడు, మీకా గారు చెప్పిన యెషయా గారు కోట్ చేశాడు. వీళ్ళిద్దరూ రెండు గ్రేట్ ప్రాఫెసీ చెప్పారు. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం ప్లేస్ గురించి చెప్పాడు. యెషయా గారు అయితే ఆ యొక్క పర్సనాలిటీ, యేసు ప్రభు యొక్క పర్సనాలిటీ. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఇవి చాలా ఇంపార్టెంట్ వెర్సెస్. ఒకసారి గమనించండి. 9వ అధ్యాయం 6వ వచనం, మనకు శిశువు పుట్టారు. మనకి, ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అది ఇంకా జరగలేదు, అది ఫ్యూచర్లో వారికి రాజ్య స్థాపన జరగబోతుంది. పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్ గురించి చెప్పాడు. మీకా గారు అయితే ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్, బెత్లెహేమ్ గురించి రాశాడు. దయచేసి ఎవరైనా ఒక బ్రదర్ చక్కగా చదువుతారు ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దయచేసి ఎవరైనా ఒక బ్రదర్ చదవండి. ద ప్లేస్ ఆఫ్ మెస్సయ. మెస్సయ వస్తేనే ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ, మెస్సయ వస్తేనే ఇశ్రాయేల్ ప్రజలకు శాంతి. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి ఆయన వచ్చినప్పుడే సమాధానం, ప్రపంచానికి సమాధానం. అప్పటి వరకు సమాధానం లేనే లేదు. యుద్ధాలు, కలహాలు అనేకమైన జరగబోతున్నాయి.
దయచేసి ఎవరైనా ఒకరు చదవండి బ్రదర్. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, ఉమ్. యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం నీలో నుండి. మొదలుకొని శాశ్వత చాలు, చాలు, కాలము. చాలు. అది అది అలానే పట్టుకోండి. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువు. ఒక చిన్న తేడా నేను మీకు చూపించాలి. సేమ్ దాన్ని కోట్ చేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2:5. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అక్కడ అధిపతి ఒక నీలో మాట నుండి రాయబడింది వచ్చును. చూడండి. మీకా గ్రంథంలో ఏం చెప్పబడిందంటే స్వల్పమైన గ్రామము. మత్తయి సువార్తలో ఏం రాశాడంటే ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఆపోజిట్ రాశాడు. కారణం ఏంటి? యేసు ప్రభు బెత్లెహేములో జన్మించనంత వరకు స్వల్పమైనది. ఆయన జన్మించాడు కాబట్టి ఇక ఎంత మాత్రము స్వల్పమైనది కాదు. అంతేకాదు చాలా గ్రేట్ ఎక్కువగా 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన అనేక వాక్య భాగాలు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒక చిన్న మాట చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. రేపు యేసు ప్రభు వారు రాజులకు రాజుగా యెరూషలేం రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది? జెంటైల్స్ అండ్ జ్యూస్, ఇజ్రాయెల్స్ ఏ విధంగా సమస్త జనులు ఆయన యొక్క పరిపాలనలో ఉంటారు. విశ్రాంతి దినం పాటిస్తారు, పండగలు చేస్తారు, లా అందులో చట్టం అనుసరిస్తారు. ఒక మాట చూద్దాం. 66వ అధ్యాయం 22వ వచనం. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. కన్ఫ్యూజ్ పడకూడదు. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మిలీనియంకి సంబంధించింది. యేసు ప్రభు పరిపాలనలో కొన్ని మార్పులు భూమి మీద చేస్తాడు. కానీ ప్రకటన గ్రంథంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించిన మాటగా మనం చూడొచ్చు. ఒక ప్రవచనం మనం చూద్దాం. మీకా గ్రంథం చూద్దాం. చూడండి, ఒక భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన ఒక మంచి ప్రవచనం మనం చూస్తున్నాం. అది చాలా, దాని గురించి ఒక హిస్టరీ ఉంది. అది నేను మీకు తప్పనిసరిగా తెలియజేయాలి. 4వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. మీకా 4:3. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును. దూరమున నివసించు జనులు ఆ యొక్క, చూడండి ఆ మాట, ఖడ్గములను నాగటి నక్కులుగాను ఈటెలను మచ్చు కత్తులుగాను. ఖడ్గాలు నాగలిగా మారుతాయి. ఐక్యరాజ్య సమితి దర్శిస్తే దానికి ముందు కండలు తిరిగిన ఒక మనిషి కనపడతాడు, ఒక స్టాట్యూ. అతని చేతుల కింద ఒక కత్తి పట్టుకుంటాడు, కానీ చివరికి అది నాగల్లాగా ఉంటుంది. అంటే కత్తులు పోయి అగ్రికల్చర్, ఆ యొక్క ఆర్మరీ అగ్రికల్చర్ అవుతుంది. యుద్ధాలు పోవాలి, శాంతి ఉండాలి అని రష్యా వాడు ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చాడు, ఐక్యరాజ్య సమితికి ఇచ్చాడు. అక్కడ ఈ వాక్యం కోట్ చేయబడింది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం కోట్ చేయబడింది. ఇప్పుడు రష్యా ఎలా చేస్తుందో మనకు తెలుసు. యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఈ ప్రపంచంలో యుఎన్ఓలు ఇవేవి శాంతి ఇవ్వలేవు. సమాధాన అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాల్సిందే. అందుకే ఆ మాటలు రాయబడి 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, పురాతన కాలం నుంచి వస్తాడు, ఏలబోవాడు వస్తాడు. 4వ వచనం. ఆయన నిలుస్తాడు, భూమి అంతా ప్రభులుతాడు, ఆయన ఏలతాడు. కాబట్టి యెషయా గ్రంథము, మీకా గ్రంథం ఇవన్నీ జనరల్గా చెప్పబడినాయి. ఇంకొకటి ఉంది, ఇర్మియా గ్రంథం. ఇర్మియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇర్మియా కాలంలోనే బబులోను చక్రవర్తి దాడి చేశాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం దాదాపుగా 2 భాగాలు చేయబడింది. దాదాపుగా 31 అధ్యాయాల వరకు బిఫోర్ అటాక్, 32వ అధ్యాయం నుంచి ఆఫ్టర్ అటాక్. అంటే బబులోను చక్రవర్తి దాడి చేయక ముందు, జస్ట్ ఫ్యూ మంత్స్ ముందు ప్రవచించాడు ఇర్మియా గారు. వీపింగ్ ప్రాఫెట్. తల జలమయ్యే విధంగా యెషయా సాల్వేషన్ గురించి చెప్తే ఇర్మియా జడ్జిమెంట్ గురించి చెప్పాడు. అంతా తీర్పు గురించే చెప్పాడు.
ఇర్మియా జడ్జిమెంట్ చెప్తుంటే ప్రజలు ఇష్టపడలేదు, ఇర్మియాని తీసుకెళ్లి గుంటలో వేశారు, ఇర్మియాని ఒక ఒక జైల్లో వేసినట్టుగా మనం చూస్తున్నాం. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏమంటున్నారంటే, లేదు లేదు, దాడి జరగదు, యెరూషలేం చెదిరిపోదు, యెరూషలేం ఏం కాదు, దేవాలయం ఏం కాదని ప్రాస్పారిటీ చెప్పారు. ప్రాస్పారిటీ చెప్పిన ప్రవక్తలకి కానుకలు ఇచ్చారు, కానీ ఇర్మియాని గుంటలో వేశారు. ఈనాడు కూడా అంతే, సత్యం చెప్పేవారిని ఎవరు పట్టించుకోరు, కానీ అసత్యం చెప్పేవారికి ఆ యొక్క దండలు జరుగుతూ ఉంటాయి. చదవండి ఇర్మియా యొక్క ప్రవచనం. జడ్జిమెంట్ చెప్పాడు. తల జలమయ్యే విధంగా మార్పు చెందితే దేవుడు ఆపుతాడు, తీర్పు ఆపుతాడు, బొబ్బులోను దాడిని ఆపుతాడు. మార్పు చెందని చెప్పాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క రాజుల గ్రంథాల్లో 10 గోత్రాలకు సంబంధించిన ప్రవక్తలు ఎవరు, 2 గోత్రాలకు చెందిన ప్రవక్తలు ఎవరు, ఆ చిన్న క్లారిఫికేషన్ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ విషయాల మరలా దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చెప్పబడింది. ఒకటి చిన్న తేడా ఉంది. దినవృత్తాంతాల గ్రంథము యోధా రాజుల చరిత్ర మాత్రమే చెప్పబడింది. రాజుల గ్రంథాల్లో 10 గోత్రాల రాజులు, 2 గోత్రాల రాజుల చరిత్ర చెప్పబడింది, కానీ యోధా గోత్రం మెయిన్లీ దినవృత్తాంతాల గ్రంథము యోధా గోత్రీకుల యొక్క రాజుల చరిత్ర చెప్పబడింది. అందుకే రాజుల గ్రంథాల్లో మనకు ఎక్కువగా ప్రవక్తలు కనపడతారు, కానీ దినవృత్తాంతాలు మనకు ఎక్కువగా యాజకులు కనపడతారు. కారణం ఏంటి? రాజుల గ్రంథాలు పొలిటికల్గా చెప్పబడినాయి, దినవృత్తాంతాల గ్రంథము రిలీజియస్గా చెప్పబడింది. ఆ చిన్న తేడా అర్థమైతే సరిపోతుంది. సో ఇది 7వదిగా డివైడెడ్ కింగ్డమ్. ఇప్పుడు 8వ దానికి వచ్చాం. ఏ షార్ట్ పీరియడ్, ఇది చెరకాలము అన్నారు. చెరకాలం ఇది 80 years పీరియడ్, 70 years పీరియడ్. ఈ చెరకాలం 70 సంవత్సరాలు. దీనికి సంబంధించి 2 ప్రవక్తలు మనకు కనపడతారు. వారు దానియేలు, యెహెజ్కేలు. ఇది 8వ పీరియడ్, చెరకాలం. ఏం జరిగింది చరిత్రలో? నెబుకద్నెజర్ అషూరు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి 606లో మొదటి దండయాత్ర చేశాడు బబులోను చక్రవర్తి. 597లో రెండవ దాడి చేశాడు. 587లో కొన్ని ఇయర్స్ అటు ఇటు ఉంటాయి, 3 times అటాక్ చేశాడు. 3 సార్లు 3 విడతలుగా దాడి చేశాడు. ఫస్ట్ సారి దాడి చేసినప్పుడు నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. దానియేలు స్నేహితులను తీసుకుని వెళ్ళాడు. దాదాపుగా 10,000 మందిని చెరగొనిపోయాడు. చాలా మంది హతులైపోయారు. రెండవసారి దాడి చేసినప్పుడు యెహెజ్కేలు మొర్దెకై ఎవరు మనకు తెలుసు, ఎస్తేర్ యొక్క అంకుల్. సెకండ్ ఫేజ్లో యెహెజ్కేలు మొర్దెకైను తీసుకెళ్ళాడు. థర్డ్ అటాక్ జరిగినప్పుడు యెరూషలేమును ధ్వంసం చేశాడు, దేవాలయాన్ని తగలబెట్టాడు, దేవాలయాన్ని కాల్చేశాడు. ఈ టైంలో ఇర్మియా గారు తప్పించుకున్నాడు. ఒక కొండ మీదకి వెళ్ళి యెరూషలేం తగలబడుతుంటే చూశాడు, యవనస్తులు హతులైపోతుంటే చూశాడు. 5 పాటలు రాశాడు, అవే విలాప వాక్యాలు. మళ్ళీ రిపీట్ చేస్తాను. 3 సార్లు అటాక్ చేశాడు. ఫస్ట్ అటాక్ దానియేలు స్నేహితులు. సెకండ్ అటాక్ యెహెజ్కేలు, మొర్దెకై, ఇంకా చాలా మంది, మేబీ ఒక 3000. ఫస్ట్ అటాక్లో 10,000 ఆ లెక్కలన్నీ ఉన్నాయి. సెకండ్ అటాక్లో 3,000, మోర్ దాన్ 3,000. థర్డ్ అటాక్ మెయిన్ దేవాలయం ధ్వంసం అయిపోయింది. మనం చెప్పుకున్నాం యోధా రాజులు 19 మంది, చివరి 3 టైంలో 3 అటాక్స్ జరిగినాయి. ఈ విషయాలు దినవృత్తాంతాలు 2వ గ్రంథం చివరి చాప్టర్లో ఉంటాయి. మొట్టమొదటిగా యెహోయాకీము కాలములో, చక్కగా అక్కడ ఉంటుంది, చూడండి ఒకసారి ఆ వచనాలు. చాలా చక్కగా అక్కడ పేరాగా డివైడ్ చేసి రాయబడింది. దయచేసి చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం ఇవే మాటలు రాజుల 2వ గ్రంథం 22 అధ్యాయంలో కూడా ఉంటాయి. దయచేసి అక్కడ నోట్ చేసుకోండి. 36 అధ్యాయము 5వ వచనం చూడండి. 36:5 యెహోయాకీము కాలంలో, చూస్తున్నారా? 36:5 యెహోయాకీము. 9వ వచనం యెహోయాకీను కాలంలో. 11వ వచనం సిద్కియా కాలంలో. 3 లాస్ట్ కింగ్స్. యెహోయాకీము కాలంలో దానియేలు, యెహోయాకీను కాలంలో యెహెజ్కేలు, సిద్కియా కాలంలో జెరెమియా తప్పించుకున్నాడు, దేవాలయం తగలబెట్టబడి.
దేవుని యొక్క ప్లాన్ చూడండి. దానియేలు స్నేహితులను తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టాడు, లోపల ఇన్నర్ ప్యాలెస్లో పెట్టాడు. యెహెజ్కేలుని ఎక్కడ పెట్టాడంటే బబులోను యొక్క నదీ తీరంలో అవుటర్ పార్ట్లో పెట్టాడు. ఇక ఇర్మియా యెరూషలేములో తప్పించుకున్న వారి కొరకు ప్రవచించడానికి ఇర్మియాను యెరూషలేములో పెట్టాడు. చూడండి దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పది. ప్యాలెస్లో ఉన్న వారిని ఆదరించడానికి దానియేలుని పెట్టాడు, బబులోను అవుటర్లో ఉన్న వాళ్ళని పెట్టడానికి యెహెజ్కేలుని పెట్టాడు, యెరూషలేములో ఉన్న వారి కొరకు ఇర్మియాను పెట్టాడు. ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన యొక్క ప్లాన్ చాలా గొప్పది. ఎందుకు 70 సంవత్సరాలు? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. 70 ఇయర్స్. ఈ యొక్క పదం మీదే ఆ మాటలు కనపడతాయి. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనం. 36:21. విశ్రాంతి దినం అనుభవించడానికి 70 సంవత్సరాలు. మన క్లాస్లో చెప్పాం 10 గోత్రాలని బయటికి పంపించాడు, కానీ వారికి టైం పీరియడ్ పెట్టలేదు. పర్మనెంట్గా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఫ్యూచర్లో ప్రభు వచ్చేటప్పుడు తిరిగి వస్తారు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ 2 గోత్రాలకు మాత్రం ఒక టైం పీరియడ్ పెట్టాడు. అది 70 ఇయర్స్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి సంవత్సరాలు. లేవ్యకాండం ఆ వచ్చిన మీరు చూసుకోండి, లాస్ట్ చాప్టర్స్లో ఉంటుంది. దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఏంటి ఆ రూల్ అంటే 7 సంవత్సరాలు ఒక యూనిట్గా తీసుకుంటే 6 సంవత్సరాలు పంటలు పండించాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, 7th ఇయర్ విశ్రాంతి ఇవ్వాలి. ఏ పంట వేయకూడదు. ఒకవేళ ఎవరైనా పరదేశులు కానీ బేదలు వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఓనర్స్ మాత్రం రెస్ట్ ఇవ్వాలి. 1 ఇయర్ రెస్ట్ ఇవ్వాలి. 7 ఇయర్స్ పీరియడ్లో 1 ఇయర్ రెస్ట్ ఇవ్వాలి. ఇవ్వలేదు. ఫస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ రాజుల కాలాల్లో, న్యాయాధిపతుల కాలాల్లో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నేను వెయిట్ చేశాను 490 సంవత్సరాలు కంటిన్యూస్గా పంటలు పండించారు. నాకు బాకీ మీరు 70 సంవత్సరాలు ఉన్నారు. ఒకసారి యేసు ప్రభువాని పేతురు అడుగుతాడు, ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అన్నాడు చెప్పండి? 70x7 సార్లు. అది లిమిట్. ఇక లాస్ట్ లిమిట్ 70x7 లాస్ట్ లిమిట్. కాబట్టి 70x7 490 ఇయర్స్ కంటిన్యూస్గా పంటలు పండించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మీరు నా భూమిని మీరు పాడుగా పెట్టలేదు కాబట్టి నేనే పాడుగా పెట్టుకుంటాను, గెట్అవుట్ అన్నాడు. పాడుగా ఉండవలసిన విశ్రాంతి దినములు ఉండవలసినవి, దే మస్ట్. కాబట్టి 70 ఇయర్స్ 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ వారిని క్యారీ చేశాడు. దీన్ని చెరకాలం అన్నారు. దీనిలో 2 ప్రవక్తలు మనకు కనపడతారు, యెహెజ్కేలు, దానియేలు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు 2 ప్రవక్తల ద్వారా చాలా గొప్ప ప్రవచనాలు చెప్పాడు. డానియల్ ప్రాఫెసీ, యెహెజ్కేల్ ప్రాఫెసీ కీలకమైనది. ఇజ్రాయెల్ హిస్టరీ, ఫ్యూచర్ హిస్టరీకి చాలా కీలకమైనది. దానియేలు గారు యాజక గోత్రానికి చెందినవాడు. దానియేలు గారు రాజుల గోత్రానికి చెందినవాడు, యోధా గోత్రానికి చెందినవాడు. యెహెజ్కేల్ గారు లేవి గోత్రానికి చెందినవాడు. అది మనసులో పెట్టుకోవాలి. మనం రిపీట్ చేస్తాను. దానియేలు గారు ప్రిన్సెస్, రాజుల గోత్రం, యోధా గోత్రం. కాబట్టి దానియేలు గారికి కింగ్డమ్స్, రాబోయే రాజ్యాల గురించిన ప్రవచనాలు చెప్పాడు. యెహెజ్కేల్ గారు లేవి గోత్రీకుడు కాబట్టి దేవాలయం, ఫ్యూచర్లో ప్రభువు కట్టబోయే మిలీనియల్ టెంపుల్ గురించి. ఆ తేడా మనం అర్థం చేసుకోవాలి. దానియేలుకి యెహెజ్కేలుకున్న ఆ డిఫరెన్సెస్ మనం చూడాలి. సో దానియేలు గ్రంథం చాలా ప్రత్యేకమైనది. ప్రాఫెటిక్ క్యాలెండర్, అన్యజనుల కాలం. దేవుడు ఇశ్రాయేలు చేతిలో నుండి ఆయన థియోక్రసీ, రాజరికాన్ని తీసి అన్ని చేతిలో పెట్టాడు. దానియేలు గ్రంథం చదవండి. 12 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ 6 చాప్టర్స్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ డానియల్, లాస్ట్ 6 చాప్టర్స్ ప్రాఫెటిక్ హిస్టరీ ఆఫ్ ఫ్యూచర్. చక్కగా 2 చిన్న భాగాలు చెప్పొచ్చు. దానియేలు గ్రంథం మొదటి 6 అధ్యాయాలు దానియేలు యొక్క వ్యక్తిగత చరిత్ర, 7 నుంచి 12 వరకు ప్రాఫెటిక్ హిస్టరీ చాలా చక్కగా కనపడతాయి. మన సహోదరులు, మరి మన సహవాసంలో వారందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. ఆ కింగ్డమ్స్ ఏంటి అనేది బాగా తెలిసిన మాటలే. దానియేలు గారు 2 రకాలైన టెస్టులు ఎదుర్కొన్నారు.
ఒకటి యంగ్ బాయ్గా ఎన్నుకున్నాడు, రెండోదిగా ఓల్డ్ మ్యాన్. ఇన్ టీన్స్, ఇన్ 80s 2 గ్రేట్ టెస్ట్లు ఎదుర్కొన్నాడు. టెస్ట్లు అనేది సహజం. ప్రతి విశ్వాస జీవితంలో టెస్ట్లు ఉంటాయి. ఇన్ ఆల్ ఏజెస్, ఇన్ ఆల్ స్టేజెస్, ఇన్ ఆల్ ఏజెస్, ఇన్ ఆల్ స్టేజెస్. టీనేజ్లో ఎదుర్కొన్నాడు, 80s ఎదుర్కొన్నాడు. టీనేజ్లో ఎదుర్కొన్నది ఏంటి అంటే డైట్ టెస్ట్. ఓల్డ్ ఏజ్ ఎదుర్కొన్నది ఏంటి? డెన్ టెస్ట్. డైట్ అండ్ డెన్. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నది తన జీవితంలో ఎన్నడూ చెయ్యకూడనిది చేయాల్సి వచ్చింది. ఎన్నడూ తినలేదు, విగ్రహార్పితమైనది. తినాల్సిన టెంప్టేషన్ వచ్చింది కానీ తినలేదు. ఆయన 6వ అధ్యాయంలో 8 years అప్పుడు తన జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు కానీ ఎప్పుడు చేసేది చెయ్యకుండా ఆపాలని చూశారు. దానియేలు దాన్ని కూడా జయించాడు. దట్ ఈస్ వై దానియేలుకి దేవుడు ఒక గ్రేట్ ప్రాఫెసీ ఇచ్చాడు. 9వ అధ్యాయం ద బ్యాక్ బోన్ ఆఫ్ ప్రాఫెసీ అన్నారు. ఆ యొక్క 70 వారాల ప్రవచనం మరొక 490 years ఇశ్రాయేల్ ప్రజల తిరుగుబాటు మాన్పటానికి దేవుడు వారికి ఇచ్చిన క్యాలెండర్. చాలా మంది బైబిల్ కామెంటేటర్స్, ఇతర డినామినేషన్స్ వారు ఈ దానియేలు యొక్క 70 వారాల ప్రవచనాన్ని సంఘానికి అప్లై చేసి సంఘం శ్రమల కాలం ఉంటుందని కన్ఫ్యూజన్ చేశారు. కానీ నాట్ ఎట్ ఆల్. దానియేలు గారు సంఘం గురించి తెలియదు, సంఘం గురించి ప్రార్థించలేదు. ఆయన ప్రజల గురించి, ఆయన పట్టణం గురించి, ఆయన దేశం గురించి మొరపెట్టాడు. దేవుడు దానికి జవాబిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మారాలంటే, తిరుగుబాటు మారాలంటే, పశ్చాత్తాపం రావాలంటే వారికి మరో 490 years ఇవ్వబడింది. ఎగ్జాక్ట్గా ఆ లెక్కలన్నీ మనకు తెలుసు. యేసుప్రభు వారు ఆ గాడిదనెక్కి ఆ యెరూషలేము ప్రవేశించినప్పటికీ 483 years అయిపోయినాయి. ఇంకొక 7 years మిగిలింది. అది రేపు శ్రమల కాలంలో జరగబోతుంది. చాలా సామ్రాజ్యాలు చెప్పాడు. బబులోను సామ్రాజ్యం చెప్పాడు, మాదీయ పారసీకులు, గ్రీకులు, అలెగ్జాండర్ గురించి చెప్పాడు. చాలా ఆశ్చర్యం. అలెగ్జాండర్ యెరూషలేము దాడి చేయడానికి వెళ్తే ఒక ప్రధాన యాజకుడు అలెగ్జాండర్ దారిలో కలుసుకుని దానియేలు గ్రంథం చూపించి, ఇదిగో సార్ మా దానియేలు గారు మీ గురించి ముందుగానే చెప్పాడని చెప్పినప్పుడు అలెగ్జాండర్ హ్యాపీగా ఫీల్ అయ్యి యెరూషలేము దాడి చేయకుండా వెళ్ళిపోయాడని చరిత్రలో రాయబడింది. దానియేలు ప్రాఫెసీస్ చాలా ప్రాముఖ్యమైనవి. యేసుప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు, దానియేలు ప్రవక్త అని చెప్పాడు. హిస్టారియన్, ప్రాఫెట్. రేపు ఇశ్రాయేల్ ప్రజలు ఒక 3rd టెంపుల్ కడతారు, అందులో యాంటీ క్రైస్ట్ తప్పకుండా కూర్చుంటాడు. ఇవన్నీ జరుగుతాయి. కానీ క్రైస్తవులు చాలామంది దేవాలయం లేదు, ఏం లేదు అంటున్నారు. కానీ ఇవన్నీ జరగబోతున్నాయి. దానియేలు ప్రవచనాలు చదవండి. యెహెజ్కేలు 48 అధ్యాయాలు ఉన్నాయి. ఇది 2 parts చేయబడింది. ఫస్ట్ 24 chapters ఒక పార్ట్, 25 నుంచి 48 వరకు సెకండ్ పార్ట్. ఫస్ట్ 24 chapters ఏంటి? దానియేలు గారు చెరలో ఉండి ఏం చేశాడంటే, ఇక్కడ ఫస్ట్ అటాక్ డానియల్, సెకండ్ అటాక్ యెహెజ్కేల్, థర్డ్ అటాక్ మధ్యలో రాయబడిన యెహెజ్కేల్ గ్రంథం సారాంశం ఏంటంటే, యెరూషలేములో ఉన్న యూదులు ఏమనుకుంటున్నారంటే 2 attacks జరిగినాయి, ఇక దేవుడు మనం శిక్షించాడు, దేవాలయం నాశనం కాదు, దేవాలయాన్ని పాడు చేసుకుంటాడు ఏంటి అని మరలా పాపంలో జీవిస్తుంటే, లేదు మరలా అటాక్ ఉంది, యెరూషలేము ధ్వంసం కాబోతుంది, దేవాలయం తగలబెట్టబడబోతుందని గ్లూమ్ తీర్పు చెప్పాడు. గ్లోరీ, ఫ్యూచర్లో ఇశ్రాయేల్ ప్రజలకు ఉండే మహిమ గురించి చెప్పాడు. సో ఈ మేజర్ ప్రాఫిట్స్ 4 గొప్ప థీమ్స్. యెషయా, ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షణ. ఇర్మియా, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని తీర్పు. డానియల్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఎజెకేల్, ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ. ఇవి చాలా ఇంపార్టెంట్. దానియేలు గారు చెప్పిన ఆ యొక్క రాజ్యం చేతి సహాయం చేయకుండా రాయబడినది రాజ్యం, వాటిని తుత్రిలుగా చేయబడే రేపు యేసుప్రభు యాంటీ క్రైస్ట్ రోమన్ కోయలిషన్ని ఆయన ఓడిస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది భవిష్యత్తులో జరగబోయేది. ఇది 8th period. దీనితో మనకి చరకాలం ముగించబడింది. 2 ప్రవక్తలే మనకు కనపడతారు. వారిద్దరు ఎవరు? దానియేలు, యెహెజ్కేలు. ఇంకొక ఆయన ఇర్మియా గారు యెరూషలేములో ఉన్నాడు. ఆయన కూడా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ఇక లాస్ట్ పీరియడ్, చరతీరిన కాలం. ఎగ్జాక్ట్లీ 70 years అయిపోయింది. బాకీ క్లియర్ అయిపోయింది. దేవుడు 70 సంవత్సరాలు పాడుగా పెడతానన్నాడు, అది క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూడొచ్చు మనం. దీనిలో మనకి 140 years
9th స్టేజ్ పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్, చెరతీరిన కాలం. నేను మళ్ళీ లాస్ట్లో ఈ 9 కన్క్లూడ్ చేస్తాను. లాస్ట్ పీరియడ్ చెరతీరిన కాలం, పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్. ఇందులో 6 పుస్తకాలు ఉన్నాయి, 6 బుక్స్. 3 హిస్టారికల్ బుక్స్, 3 ప్రాఫిటిక్ బుక్స్. ఏంటవి చూడండి ఒకసారి. దినవృత్తాంతాల గ్రంథం అయిపోయిన తర్వాత ఏమున్నాయంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. 3 ప్రవక్తల గ్రంథాలు మిగిలినాయి, హగ్గయి, జకర్యా, మలాకి. సో ఎప్పుడైనా సరే ఈ 3 చదివినప్పుడు ఆ 3 చదవాల్సిందే. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చదివితే హగ్గయి, జకర్యా, మలాకి చదవాలి. ఏం జరిగింది హిస్టరీలో? 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నారు. అక్కడ ప్రభుత్వం మారిపోయింది, మాదీయ పారసీకులకు వెళ్ళిపోయింది. మీడో పర్షియన్, పారసీక దేశం, ఇరాన్. ఇప్పుడు చక్రవర్తి పేరు కోరెష్ చక్రవర్తి. కన్ఫ్యూజ్ పడకూడదు. వీరిని చెరలోకి తీసుకెళ్లిన వ్యక్తి బబులోన్ చక్రవర్తి నెబుకద్నెజర్. వీరిని వెళ్ళిపోమన్న వ్యక్తి కోరెష్, పర్షియన్ కింగ్. వీరిద్దరిని దేవుడు వాడుకున్నాడు. ఎందుకొరకు? ఇజ్రాయెల్ ప్రజల కొరకు. ప్రపంచ చరిత్రలో ఉన్న ఎంపైర్స్, అది ఏ ఎంపైర్ అయినా సరే, ఈజిప్షియన్ ఎంపైర్, అస్సీరియన్ ఎంపైర్, బాబిలోన్ ఎంపైర్, గ్రీక్ ఎంపైర్, రోమన్ ఎంపైర్, ఏ ఎంపైర్స్ అయినా సరే ఇజ్రాయెల్ జాతి కొరకే దేవుడు తీసుకొచ్చాడు. వరల్డ్ హిస్టరీ అర్థం కావాలంటే ఇజ్రాయెల్ హిస్టరీ అర్థం కావాలి. ఇజ్రాయెల్ హిస్టరీ అర్థం కాకుండా వరల్డ్ హిస్టరీ అర్థం కాదు. ప్రపంచ భవిష్యత్ ఇజ్రాయెల్తో ముడిపడి ఉంది. అది మనం గమనించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కోరెష్ రావటంతో ఏమన్నాడు? మీరు మీ దేశం వెళ్ళిపోండి. ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో వెళ్ళిపోమని చెప్పినప్పుడు 3 బ్యాచ్ల్లో తిరిగి వచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎంత చక్కగా కన్ఫ్యూజన్ లేకుండా చేశాడు. 3 విడతలుగా తీసుకెళ్ళాడు, 3 వేవ్స్. 3 వేవ్స్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. గ్యాప్ 70 years. ఏం జరిగింది? ఫస్ట్ వేవ్, మొట్టమొదటి వేవ్ జెరుబ్బాబెల్ టీం. ఒకసారి నోట్ చేసుకుంటారా? మొదటి టీం. నేను ఇక్కడ కొంచెం స్లోగా చెప్తాను. మొదటి టీం జెరుబ్బాబెల్ టీం. ఈ విషయాలు ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో రాయబడినాయి. ఫస్ట్ టీం వచ్చి ఏం చేశారు? సెకండ్ టీం ఎజ్రా టీం. ఎజ్రా గ్రంథం 7 నుంచి 10 అధ్యాయాలు. థర్డ్ టీం నెహెమ్యా టీం. నెహెమ్యాతో పాటు కొంతమంది వచ్చారు. 3 phases-లో వచ్చారు. ఒకవేళ ఇయర్స్ కావాలంటే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. 606 606 ఫస్ట్ టీం. 70 years గ్యాప్, ఎగ్జాక్ట్ 70 years గ్యాప్. 536 జెరుబ్బాబెల్ టీం వచ్చారు. జెరుబ్బాబెల్ గవర్నర్గా చేశాడు ఆ కోరెష్ చక్రవర్తి. ఆయనకు ఒక ముద్ర ఇచ్చాడు. నీకు ఎన్ని కావాలో తీసుకెళ్ళమన్నాడు. మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి అన్నాడు. అన్ని సిద్ధం చేశాడు. వచ్చేటప్పుడు ఆ గిన్నెలు అవన్నీ తీసుకుని వారు బయలుదేరి వచ్చారు. ఆ విషయాలన్నీ మొదటి 6 అధ్యాయాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి ఏం చేశారు? వాళ్ళ యొక్క లిస్ట్ కదా మనకి ఎప్పుడు ఈ పీరియడ్లో 3 గోత్రాలే, యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రం, లేవి గోత్రం. సో ఆ 3 యొక్క లెక్కలు ఎంతమంది వచ్చారు లెక్కలు ఉంటాయి. ఒక మాట చూద్దాం, చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దయచేసి అందరూ తీయాలి ఈ వచనం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అబ్బా ఆ పేర్లన్నీ మనకెందుకులే అనుకుంటాం. కానీ హిస్టరీ దేవుడు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో చూడండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం. అన్న ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయము 21 వచనం చదువు. 221. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 21 వచనం. 2:21. 221. బేత్లెహేము వంశస్థులు చదవండి అన్న. బేత్లెహేము వంశస్థులు 123. బెత్లెహేము వంశస్థులు అందరూ తిరిగి వచ్చారు అనుకోండి. బెత్లెహేము వంశస్థులు రాకపోతే పరిస్థితి ఏంటి? బెత్లెహేము వంశస్థులు రాకపోతే ప్రభు యొక్క జననం ఉండదు. యోసేపు యొక్క పూర్వీకులు, ద హౌస్ ఆఫ్ డేవిడ్, బెత్లెహేము వంశస్థులు కూడా తిరిగి వచ్చారు. వీరికి గవర్నర్ జెరుబ్బాబెల్ గారు.
వారితో పాటు ప్రధాన యాజకుడు యెహోషువ. చాలా మంది యెహోషువ అనగానే మళ్ళీ ఆ యెహోషువకి వెళ్తారు. ఆ యెహోషువ వేరు, ఆయన పొలిటికల్ లీడర్. ఈ యెహోషువ రిలీజియస్ లీడర్, ప్రధాన యాజకుడు. ఎందుకు ప్రధాన యాజకుడు? బలులు అర్పించాలన్నా, దేవాలయం కట్టుకోవాలన్నా ప్రధాన యాజకుడు కావాలి కాబట్టి జెరుబ్బాబెల్ మరియు ప్రధాన యాజకుడు యెహోషువ. 5వ అధ్యాయం చూడండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. హగ్గయి, జకర్యా ఇద్దరు ప్రవక్తలు కూడా ఫస్ట్ టీంలో వచ్చారు. హగ్గై చదివితే జకర్యా చదవాలి, జకర్యా చదివితే హగ్గై చదవాలి. ఈ రెండు పక్క పక్కన పెట్టుకుని చదవాలి. సో మొత్తానికి 4 పేర్లు మనకు కనపడ్డాయి. జెరుబ్బాబెలు, యెహోషువ, హగ్గై, జకర్యా. వాళ్ళు వచ్చారు. ఏ విధంగా బలిపీఠం కట్టుకున్నారు, ఏ విధంగా మందిరం కట్టుకున్నారు, ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నారు, ఏ విధంగా ఆనందించారు, వాళ్ళు ఎదుర్కొన్న అవంతరాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, చక్కగా రాయబండి, చదవండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. వారు మందిరం కట్టుకోవాలని పునాదులు వేసుకున్నారు, కానీ వారు పని ఆగిపోయినప్పుడు యెహోషువ గారు, హగ్గై గారు ప్రోత్సహించాడు. వారు మందిరాన్ని ముగించారు. అది ఫస్ట్ టీం. సెకండ్ టీం ఎవరు అనుకున్నాం మనం? ఎజ్రా టీం. ఒక మాట దయచేసి చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. మనం ఒక 10 minutesలో క్లోజ్ చేసుకోబోతున్నాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం దయచేసి చూడండి. ఆ మాట చాలా ఇంట్రెస్ట్గా మనం చూడొచ్చు. 7వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 7:1. ఈ సంగతులు జరిగిన పిమ్మట ఏ పారసీక సంగతులు దేశపు జరిగిన పిమ్మట అంటే, ఏ సంగతులు అంటే జెరుబ్బాబెల్ టీం వాళ్ళు వచ్చి ఏం చేశారు? 7వ అధ్యాయము ఎజ్రా టీం వచ్చి ఏం చేస్తున్నారని రాయబడింది. మీ బైబిల్లో నోట్ చేసుకోండి. ఈ రెండింటి మధ్య గ్యాప్, ఫస్ట్ టీం సెకండ్ టీం మధ్య గ్యాప్ 70 years ఉంది. 75 years, దాదాపుగా మోర్ దాన్ 70 years ఉంది. ఫస్ట్ టీంకి సెకండ్ టీంకి మధ్య మోర్ దాన్ 70 years గ్యాప్ ఉంది. అంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఎస్తేరు గ్రంథము జరిగింది. కొంతమందికి అర్థం కావచ్చు, మళ్ళీ రిపీట్ చేస్తాను. కోరెష్ చక్రవర్తి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు 50,000 మంది వచ్చారు. లక్షల మంది సూసాను కోటలో ఉన్నారు. దాని క్యాపిటల్ సూసాను. అక్కడే ఉండిపోయారు. ఆ లక్షల మంది ఉన్న వారిని చంపటానికి, యూదులను చంపటానికి హామాను ప్లాన్ చేశాడు. ఏ విధంగా యోధా గోత్రం తప్పించబడ్డారనే చరిత్ర ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టీం సెకండ్ టీం మధ్యలో ఎస్తేరు గ్రంథం జరిగింది. ఒకవేళ మీరు బైబిల్ చదవాలి అంటే 6 అధ్యాయాలు చదివిన తర్వాత ఎస్తేరు గ్రంథం చదవాలి. ఎస్తేరు గ్రంథం అయిపోయిన తర్వాతే 7 నుంచి 10 అధ్యాయాలు చదవాలి. సో సెకండ్ టీం ఎజ్రా టీం దాదాపుగా 2,000 మంది అక్కడ మిగిలిపోయిన కొన్ని గిన్నెలు అన్ని తీసుకుని వచ్చారు. వారు ఏ విధంగా ఎజ్రా గారు జెరుబ్బాబెల్ మందిరం కడితే ఎజ్రా గారు ప్రజలను నిర్మించాడు, ప్రజలను ఆత్మీయంగా కట్టాడు. ఎజ్రా గారు వచ్చిన 13 yearsకి నెహెమ్యా గారు వచ్చాడు. నెహెమ్యా గారి పొజిషన్ మనకు తెలుసు. రాజుకి గిన్నె అందించేవాడు. చాలా పెద్ద జాబ్ అండి. గిన్నె అందించడం అంటే అది చాలా టఫెస్ట్ జాబ్. అత్యంత కీలకమైన వ్యక్తికే ఇచ్చే జాబ్ అది. ఎందుకంటే దినాల్లో చక్రవర్తులను చంపగలిగింది ఈ కప్ బేరర్స్. వారు తినే ఆహారంలో ద్రాక్ష రసంలో విషం కలిపారంటే వారు చనిపోతారు. కాబట్టి చాలా నమ్మకమైన వారికి ఆ పోస్ట్ ఇస్తారు. నెహెమ్యా అంత గొప్ప పోస్ట్లో ఉన్నాడు. అలాంటి పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏడవకూడదు, దుఃఖించకూడదు, కన్నీరు కార్చకూడదు, ముఖం కన్నీరుతో ఉండకూడదు. కానీ నెహెమ్యా ముఖం దుఃఖ ముఖంతో అయినాడు. కానీ దేవుడు పరిస్థితులు మార్చేవాడు. 1వ అధ్యాయంలో నెహెమ్యా గారు ప్రేయర్ చేశాడు. 2వ అధ్యాయంలో ప్లాన్ చేశాడు. దేవుడు ఆ పట్టణానికి తీసుకెళ్ళాడు. యెరూషలేం చుట్టూ టవర్స్ కట్టించాడు. ఏ విధంగా అది సర్వే చేశాడు. అవన్నీ చక్కగా మీరు చూడండి. నెహెమ్యా గ్రంథం చాలా గొప్ప గొప్ప పుస్తకం. ఈ దినాల్లో మనం ఎక్కువగా ధ్యానించాల్సిన గ్రంథం నెహెమ్యా గ్రంథం. కారణం ఏంటి? ఎటు చూసిన రూయన్స్, ఎటు చూసిన విధ్వంసం, విలాపం, నాశనం కనపడుతుంది. మనం రీబిల్డ్ చేయాలి. ఏం చేయాలి రీబిల్డ్ చేయాలంటే? నెహెమ్యా గ్రంథంలో 3 మాటలు ఉంటాయి. ఆ మాటలు నేను చూపించి క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి. 1వ అధ్యాయంలో గ్రేట్ గాడ్ 1:5 ఎట్లనగా చదువున్నాను. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా. గ్రేట్ గాడ్. 2వదిగా 6వ అధ్యాయము 3వ వచనం.
అందుకు నేను చేయు పని గొప్పది. ఉమ్. దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు గ్రేట్ ఆపవలెను? గాడ్, గ్రేట్ వర్క్. గ్రేట్ గాడ్, గ్రేట్ వర్క్. అంతే. నెహెమ్యా గ్రంథం సారాంశం ఏంటి? మనం ఇష్టించే దేవుడు గ్రేట్ గాడ్. ఆయన కొరకు మనం చేసే పని గ్రేట్ వర్క్. అది ఏ పని అయినా సరే. ఈ జూమ్ నిర్వహించటం గ్రేట్ వర్క్. ఇంకో మాట చూద్దాం. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 18 వచనం. గుడ్ వర్క్, ఈ మంచి కార్యం చేయటం. ద గ్రేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సర్వింగ్ ద గ్రేట్ గాడ్. ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ సర్వే ముగింపు మాట ఇదే. దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు, ఒక వెసల్గా ఉంటున్నాడు కదా. నెహెమ్యా ఒక వెసల్, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు, కానీ నెహెమ్యా అనే గాడ్కి ఒక వెసల్గా ఉన్నట్టుగా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా ఆయన కొరకు వెసల్స్గా ఉండాలి. కారణం గ్రేట్ గాడ్, మనం ఆయన కొరకు చేసేది గ్రేట్ వర్క్. నెహెమ్యా వచ్చాడు, మొత్తం సెట్ చేశాడు, ఎవరి పనులకు అప్పగించాడు. నెహెమ్యా మళ్ళా డ్యూటీలో జాయిన్ అయ్యాడు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మళ్ళీ వచ్చాడు. నెక్స్ట్ ఆఖరిలో మలాకీ వచ్చాడు. మలాకీతో ఓల్డ్ టెస్టిమెంట్ ముగించబడింది. మలాకీ కాలానికి ఉన్న పరిస్థితి ఏంటి? మరలా ఈ 2 గోత్రాలు యథాస్థితికి వెళ్ళిపోయారు. అయితే విషయం ఇప్పుడు మాత్రం ఐడలట్రీ లేదు, విగ్రహారాధన లేదు. బబులోను వరకు వెళ్ళేంత వరకే వారికి విగ్రహారాధన ఉంది. బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారికి విగ్రహారాధన అనేది లేదు. కారణం ఏంటి అంటే, బబులోనికి వెళ్ళినప్పుడు చుట్టూ విగ్రహాలు ఉన్నాయి, వారు అసహ్యపడ్డారు. మనం ఈ విగ్రహాలను పూజించబట్టే కదా మనకి శిక్ష వచ్చింది. అసలు విగ్రహాలు పూజించకూడదని వాళ్ళ జీవితాల్లో విగ్రహాలు లేవు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ ప్రజలకు విగ్రహాలు లేవు. ఐడల్ వర్షిప్ వారు యాక్సెప్ట్ చేయరు. ఒకరోజు ఐడల్ దేవాలయంలోకి రాబోతుంది. ఓకే, సరే, అది వేరే విషయం. మలాకీ గ్రంథం సూక్ష్మంగా ఏం చెప్పొచ్చు మనం? ఈ లాస్ట్ 3 బుక్స్, హగ్గయి, జకర్యా, మలాకీ, ఈ 3 పుస్తకాలని హగ్గయిలో ఫెయిత్, విశ్వాసం కనపడుతుంది. జకర్యాలో హోప్, నిరీక్షణ కనపడుతుంది. జకర్యా గ్రంథం నిరీక్షణ మనకు తెలుసు. ఇదిగో రాజు దీనుడై రాబోతున్నాడు, గాడిద పిల్లనికి రాబోతున్నాడు, రేపు ఆయన ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. ఇశ్రాయేలుకి ఒక హోప్. నేను ఎక్కువగా జకర్యా గ్రంథం టచ్ చేయలేదు, మీరు చూడండి. ఆయన యొక్క ఫస్ట్ సెకండ్ కమింగ్స్ అందులో రాయబడి, రేపు ఆయన ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు, ఒలీవ కొండ అది 2గా బద్దలైద్ది, అవి జరుగుతాయి. మలాకీ గ్రంథం లవ్, ప్రేమ గురించి చెప్పబడింది. మలాకీ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటి? దేవుడు ప్రశ్నలు సంధిస్తుంటే వారు దేవునికి సరైన జవాబులు ఇవ్వట్లేదు. మీరు నన్ను గణపరచలేదు, మేము నిన్ను గణపరచలేదా? నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు నన్ను ప్రేమించలేదు. మేము ప్రేమించలేదా? మీరు నా దగ్గర దొంగిలించారు, మేము దొంగిలించామా? చాలా ఆశ్చర్యం అండి. లాస్ట్ సెక్షన్ చదివితే మలాకీ గ్రంథంలో వారు దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు ఎంత మాట్లాడాడో చూడండి, వాళ్ళు ఎంత మాట్లాడాడో చూడండి. దేవుడు 95% మాట్లాడాడు, వాళ్ళు 5% మాత్రమే మాట్లాడారు. కాబట్టి దేవుడు మాట్లాడటం మానేశాడు. నెక్స్ట్ నిశ్శబ్ద కాలం స్టార్ట్ అయింది. కానీ దేవుడు మలాకీ గ్రంథంలో వారికి ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు, ఒక హోప్ ఇచ్చాడు, ఒక ప్రామిస్ ఇచ్చాడు. నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, అతని రెక్కలు ఆరోగ్యం కలగబోతున్నాయి. 3వ అధ్యాయం అంటాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. రేపు వాళ్ళు తిరుగుతారు, ప్రభు వైపు వస్తారు, 1000 years రీన్ రాబోతుంది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఈ మొత్తం సెక్షన్ అంతా ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము వారికి సంబంధించిన ఉన్నాయి, కానీ సంఘానికి సంబంధించినవి కానీ అన్యజనులకు సంబంధించినవి కానీ ఏమీ లేవు. మనం అది గమనించాలి. అవి లిటరల్గా వారికి చెప్పబడినాయి. కానీ పాత నిబంధన ఎందుకు చదవాలి? దానివల్ల మనకి ఉపయోగం కలుగుతుంది. మొత్తం 9 parts రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఫౌండేషనల్ స్టేజ్, ఆదికాండం 1 నుండి 11 వరకు 2000 సంవత్సరాలు ప్రాథమిక దశ. రెండవదిగా పితరుల యుగం, ఆదికాండం 12 నుంచి 50 వరకు 320 years పితరుల యుగం. మూడవదిగా నిర్గమనమ దశ, ఎక్సోడస్ స్టేజ్.
స్టేజ్. నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 320 years. 4వదిగా కాన్క్వెస్ట్ స్టేజ్, విజయదశ 25 years, యెహోషువ గ్రంథం. 5వదిగా జడ్జెస్ పీరియడ్, న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలము రూతు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, 340 years. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్, రాజుల సమూయేలు మొదటి గ్రంథం 9 నుంచి చివరి వరకు, సమూయేలు 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం వరకు, ముగ్గురు రాజుల యొక్క పరిపాలన. తర్వాత డివైడెడ్ కింగ్డమ్, విభాగించబడిన రాజుల కాలం, చెరకాలం 70 years. అండ్ లాస్ట్ వన్ పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్, చెర నుంచి తిరిగి వచ్చిన కాలం 140 years. ఇవన్నీ కౌంట్ చేస్తే 3600 సంవత్సరాలు జరుగుతాయి. ఆది కాండం నుంచి మలాకి వరకు 3600 years. తర్వాత మౌన కాలం వస్తుంది. ఇంకా 5 books మనం చూడలేదు, అవి మనకు తెలిసినవే, జనరల్గా నోట్ చేసుకోవచ్చు. యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 books పోయటిక్ యూసేజ్లో చెప్పబడిన 5 పుస్తకాలకి 5 పేర్లు పెట్టొచ్చు. యోబు గ్రంథం, ద మిస్టరీ ఆఫ్ లైఫ్. దేవుడు శ్రమలు, కష్టాలు, ఇరుకులు విశ్వాసులకు ఎందుకు అనుమతిస్తాడు, వాటి అంతర్యమేంటి, ద మిస్టరీ ఆఫ్ లైఫ్. దేవుని కొరకు నిలబడితే జరిగే బ్లెస్సింగ్స్ యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం, ద మ్యూజిక్ ఆఫ్ లైఫ్. దేవుడు మనకిచ్చే శ్రమలో నుంచి వచ్చే స్తుతి, ద మ్యూజిక్ ఆఫ్ లైఫ్. ప్రసంగి గ్రంథం, ద మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే. పరమగీతంలో ద మ్యారేజ్ ఆఫ్ లైఫ్, వివాహ వ్యవస్థ, దాని యొక్క ఔన్నత్యం. అండ్ లాస్ట్ సామెతల గ్రంథం, ద మ్యాక్సిమ్స్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క సూక్తులు చెప్పబడిన, జస్ట్ ఊరికే మనం అవుట్లైన్ చేసాం. 4 classes అయినాయి. ఇక నెక్స్ట్ మౌన కాలంలో ఏం జరిగింది, న్యూ టెస్టమెంట్ ఏ విధంగా ప్రభు యొక్క జననము, ఆయన ఏ విధంగా సిలువేయబడ్డాడు, అపోస్తల కార్యములు, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ న్యూ టెస్టమెంట్లో ఉన్నాయి. అవి చాలా కీలకమైనవి. కారణం మన గురించిన హిస్టరీ, అన్ని జనులకు దేవుని పట్ల ప్లాన్ ఏంటి అనేది అక్కడ చూడబోతున్నాం. కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా మరి నాకు అంకుల్ గారు వారు పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ సెషన్స్లో మనం న్యూ టెస్టమెంట్ సర్వే చేస్తాం. మిస్ కావద్దు. ఈ యొక్క లైన్, ఈ థ్రెడ్, ఈ యొక్క ప్రోగ్రామ్ జెనసిస్ నుంచి ఏ విధంగా దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు, మళ్ళీ అవి మీకు పోస్ట్ చేస్తారు. కాబట్టి స్టడీ చేయండి. లాస్ట్లో మీకు ఒక మంచి నోట్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా వివరంగా చాలా అంశాలు మరి నోట్ చేసుకోవటం, ఫాలో అవటం, మీతో స్పీడ్తో ఫాలో అవటం అనేది కొంత ఇదైనా కానీ ప్రభు కృపను బట్టి చాలా వివరంగా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని వివరంగా చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ప్రభు ఏ ఉద్దేశంతో రకరకాల మరి వ్యక్తులను ఉపయోగించుకొని ఆయన కార్యాన్ని జరిగించాడనేది, చరిత్ర, తర్వాత ప్రవచనాత్మక గ్రంథాలు, ఆ తర్వాత మలాకి, హగ్గై, జకర్యా, వాటిలో ప్రభు ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ఇవి చివర్లో మనకు కావాల్సినవని కొరింథీ పత్రికలో మనం చూస్తున్నట్లు ఈ 3 పుస్తకాల యొక్క సంక్షిప్త రూపాన్ని కూడా చెప్పారు. ఆ తర్వాత 3600 సంవత్సరాల మరి పాత నిబంధన యొక్క చరిత్రను క్లుప్తంగా మరి సవివరంగా వివరించినందుకు మరి మేము ఎంతో మరి అందరి తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. మరి ఇంకా రాబోయే దినాల్లో మరి ఆ సైలెంట్ పీరియడ్, ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ సర్వే అనేది కూడా మరి వినటానికి సిద్ధంగా ఉంటాం. మరి ఈ విధంగా సమయాన్ని తీసుకొని వివరంగా మీరు వివరించినందుకు మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం.